ఎన్నికల్లో ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠబంధన్ కూటమి ఘోర పరాజయం పాలైంది. మహాగఠబంధన్ కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీ కూడా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. లాలూ కుమార్తె రోహిణి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుతో ఆయన కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయి. తేజస్వి సహా పలువురుపై రోహిణి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంలోని సమస్యలను తానే పరిష్కరిస్తారని లాలూ ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో కంటే దారుణ ఓటమిని మూటగట్టుకుంది ఆర్జేడీ. మహాగఠబంధన్ కూటమిలోని తన మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావాలని భావించిన ఆర్జేడీకి ఈసారి కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. ఈసారి బీహార్ సీఎం అవ్వాలని ఎన్నో కలలు కన్నా తేజస్వి కలగానే మిగిలిపోయింది. బీహార్లో ఆర్జేడీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. లాలూ కుమారుడు తేజస్వి, కుమార్తె రోహిణి ఆచార్య మధ్య వివాదం నెలకొంది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టడం ద్వారా ఆ కుటుంబంలో వివాదం వెలుగు చూసింది. తన కుటుంబ సభ్యులు తనను అవమానించారని, దుర్వినియోగం చేశారని, బెదిరించారని, అలాగే చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించారని రోహిణి ఆచార్య ఆరోపించారు. ఆత్మగౌరవం విషయంలో తాను రాజీ పడలేదని, సత్యాన్ని వదులుకోవడానికి నిరాకరించారని రోహిణి ఆచార్య అన్నారు. అందుకే తాను అలాంటి అవమానాలను ఎదుర్కొన్నారని సోషల్ మీడియా పోస్టులో రోహిణి ఆచార్య పేర్కొన్నారు. మరో పోస్టులో తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి కిడ్నీ దానం చేయడంపై రోహిణి ఆచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసహ్యంగా ఉన్నారని, కుటుంబ సభ్యులు దుర్భాషలాడారని, తన మురికి కిడ్నీనే తండ్రికి దానం చేయించారని రోహిణి ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్ కోసం కోట్లాది రూపాయలు తీసుకున్నారని, మీ తల్లిదండ్రులకు కొడుకు ఉండే అతడిని లేదా అతని ఫ్రెండ్ను తండ్రి కోసం కిడ్నీ దానం చేయమని చెప్పండని రోహిణి ఆచార్య తన పోస్టులో పేర్కొన్నారు. అందరూ సోదరిమణులు తమ ఇంటిని, కుటుంబాన్ని, పిల్లలను, వారి అత్తమామలను చూసుకోవాలని, తమ కుటుంబం గురించి కూడా ఆలోచించుకోవాలని రోహిణి ఆచార్య పేర్కొన్నారు. తన కిడ్నీని దానం చేసేటప్పుడు తన కుటుంబం గురించి ఆలోచించకుండా పెద్ద తప్పు చేశారని, అందుకు తన భర్త, అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదని, మీరందరూ నాలాగా ఎప్పుడూ తప్పు చేయవద్దని రోహిణి ఆచార్య పేర్కొన్నారు. అంతేకాదు, ఏ ఇంట్లోనూ రోహిణి లాంటి కూతురు ఉండకూడదని రోహిణి ఆచార్య పోస్టులో పేర్కొన్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారని, తన కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నారని ప్రకటించిన మరుసటి రోజే రోహిణి ఈ ఆరోపణలు చేయడం ఆర్జేడీలో కలకలం రేపింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, రబ్రీ దేవిల 4వ సంతానం రోహిణి ఆచార్య. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. లాలూ స్నేహితుడు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అయిన రాయ్ రణ్విజయ్ సింగ్ కుమారుడు సమరేష్ సింగ్ను రోహిణి వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు 2 కుమారులున్నారు. రోహిణి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా రోహిణి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు చేస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు తన కిడ్నీలో ఒకదానిని దానం చేసి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకుని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు రోహిణి. 2024లో తమ కుటుంబానికి కంచుకోట అయిన సరణ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రోహిణి ఓడిపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు పాట్నాలోని లాలూ నివాసంలో తేజస్వి, రోహిణి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. తన అక్క రోహిణి వల్లే ఎన్నికల్లో ఓడిపోయావని తేజస్వి యాదవ్ నిందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోపంతో రోహిణి ఆచార్యపై చెప్పు విసిరి దూషించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోహిణి ఆచార్య ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. తాను కుటుంబాన్ని విడిచిపెడుతున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ సంజయ్ యాదవ్, తేజస్వి మిత్రుడు రమీజ్ ఖాన్ కారణంగానే తాను కుటుంబాన్ని వేడినట్లు రోహిణి ఆచార్య స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఈ స్థితికి ఎందుకు చేరుకుందో తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్ సమాధానం చెప్పాలని ఆర్జేడీ కార్యకర్తలు పార్టీ పనితీరు గురించి ప్రశ్నించినప్పుడు ఎన్నికల్లో చాణక్యులుగా వ్యవహరించేవారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఆర్జేడీ ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైందని దేశం మొత్తం అడుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమికి తేజస్వి బాధ్యత తీసుకోవాలనుకోవడం లేదన్న రోహిణి, తేజస్వి సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ కూడా ఓటమిపై బాధ్యత తీసుకోరని, ఈ వ్యక్తులు పార్టీ పేలవమైన పనితీరు గురించి చర్చించినప్పుడల్లా అసహనానికి గురవుతారని చెప్పుకొచ్చారు. రోహిణి పోస్టుతో లాలూ యాదవ్ కుటుంబంలో చీలికలు మరింత పెరిగాయి. రోహిణి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ, కుటుంబం రెండింటి నుంచి బయటకొచ్చారు.
ఓ మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నారంటూ తేజ్ ప్రతాప్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో తేజ్ ప్రతాప్ ను పార్టీ కుటుంబం నుంచి బహిష్కరించారు. దీంతో తేజ్ ప్రతాప్ కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. కొంతకాలం తర్వాత తేజ్ ప్రతాప్ బీహార్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించడం ప్రారంభించారు. అందుకోసం టీం తేజ్ ప్రతాప్ అనే బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన ఆర్జేడీకి పోటీగా ఒక కొత్త పార్టీని స్థాపించారు. మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపారు తేజ్ ప్రతాప్. ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్ తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన ముఖేష్ కుమార్ పై 44,997 ఓట్లతో విజయం సాధించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలికలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అది వారి కుటుంబ వ్యవహారమని అభిప్రాయపడగా, మరికొందరు మాత్రం ఇప్పటికైనా రోహిణికి అన్యాయం చేసిన ఆమె కుటుంబ సభ్యులు సిగ్గుపడాలని అంటున్నారు. మరోవైపు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కుటుంబ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. అటువంటి ద్రోహుల వల్ల తమ తల్లిదండ్రులు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు తేజ్ ప్రతాప్. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తేజ్ ప్రతాప్ కోరారు. తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తేజస్వి సహాయకులే కారణమని తేజ్ ప్రతాప్ ఆరోపించిన నేపథ్యంలో ఈ విషయంపై లాలూ ప్రసాద్ స్పందిస్తూ తమ కుటుంబంలోని అంతర్గత విషయాలను తామే పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు. బీహార్లో ఓటమి ఆర్జేడీలో విభేదాలను తీవ్రతరం చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. తన సోదరుడు తేజస్విపై రోహిణి సంచలన ఆరోపణలు చేయడం ఆర్జేడీలో లుకలుకలను బయటపెట్టింది. ఇప్పటికే తేజ్ ప్రతాప్ లాలూ కుటుంబానికి దూరం కాగా, ఇప్పుడు రోహిణి ఆచార్య కూడా తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన లాలూ తన కుటుంబ సమస్యలను తానే పరిష్కరిస్తారని చెప్పడంతో ఇంతకు ఆయన ఏం చేస్తారు? లాలూ కుటుంబంలో విభేదాలకు కారణమెవరు? ఇంతకు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.